వస్తున్నానండి అయ్యా. ఎవరి ఫోటో ఇక్కడ తగిలించింది? తెలీదయ్యా. ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరని అడుగుతున్నాను. నేనే. ఎందుకు తగిలించావు? మీకు తన మీద ఉన్న కోపం పోయి ఉంటుందేమో అనుకుని తగిలించాను. ఎలా పోతుంది? జీవితాంతం వాడి మీద కోపం పోదు. వాడు హంతకుడని తెలియదా నీకు? చివరి వరకు చేరనివ్వరా? ఏమిటి నువ్వు అనేది? ఒకవేళ మాధవ్ తిరిగి వస్తే చంపేస్తాను. నా చేతులతో నేనే కాల్చి చంపేస్తాను. ఏంటి చంపుకోవడం అంటే అంత చీప్ అయిపోయింది? రేయ్, నువ్వేం చేస్తున్నావు? గాజు ముక్కలు ఏరుతున్నానండి. ఎవరి కాళ్ళకన్నా గుచ్చుకుంటే ఇబ్బంది కదా, అందుకని ఏరి బయట పారేద్దామని. కరెక్ట్. వాటిని బయట పారేసి ఈ ఫోటోని తగలబెట్టు. ఎందుకురా అలా చేసా? తనే మాధవ్ అమ్మమ్మ. మొదటిసారి చూసినప్పుడే మనసుకి ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించింది. అవునమ్మా, ఆ రోజు నాకు డౌట్ వచ్చింది. तुम तो मुझे अच्छी तरफ जानते हो ना? సార్ కోపడకండి సార్. అశోక్ రోజు నాతో టచ్ లో ఉన్నాడు. ఆ జడ్జికి ఆయుష్ గట్టిది, మిస్ అవుతున్నాడు. కానీ నువ్వు అల్పాయుషులో పోతావు. పర్వాలేదా? సార్, అశోక్ సంగతి మీకు తెలీదు. వాడు అనుకున్న టార్గెట్ ని ఫినిష్ చేయకుండా వదిలిపెట్టాడు. ఎన్నాళ్ళు? వాడు చెప్పిన టార్గెట్ 10 రోజులు సార్, ఇంకా అది పూర్తి కాలేదుగా. కానీ ఆ జడ్జి ఎంక్వైరీ పూర్తి చేశాడు. ఇంకో 2 రోజుల్లో సబ్మిట్ చేశాడంటే నేను ఖతం రా. ఇడియట్. సార్ అశోక్ ఎప్పుడు ఏ పని చేసినా తను దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఒక్కొక్క చోటికి మారు వేషాలు వెళ్ళి ఏదో గిమ్మిక్ చేసి సైలెంట్ గా లేపేస్తాడు. నన్ను నమ్మండి, ఇంకో 2 రోజుల్లో మీ టార్గెట్ పూర్తవుతుంది. అవ్వకపోతే ఆ జడ్జిని నేను లేపేస్తా. లేకపోతే ఓన్లీ 2 days. అరే బామర్ది, తిన్న చాలు ఆపరా, కడుపు పగిలిపోద్ది. తిరిగిటు. అమ్మా అమ్మా అమ్మా, ఇప్పుడు ఎందుకు కొట్టారు? వీడిని బామ్మర్ది అని పిలిచినందుకు. అమ్మా, చెల్లెల్ని చేసుకోపోయాడు. మా ఊళ్ళో బామర్ది అనే పిలుస్తారు. వీడికేం కర్మరా నీ చెల్లెల్ని చేసుకోవడానికి? ఇంకెవరు చేసుకుంటాడు? అదిగో నా మనవరాల్ని చేసుకుంటాడు. అమ్మగారని ప్లాన్ ప్రకారం చేస్తారు కదమ్మా. ఏమైనా బావుని మీరు కొట్టుండకూడదు. కొత్త డ్రామా ఆడుతున్నాడేంటి? తనే లేకపోతే నేను ఇంట్లో అడుగు పెట్టగలిగేవాడా? ఏం బెనర్జీ, నువ్వు మా దగ్గర 10 ఏళ్లుగా పనిచేస్తున్నావే, ఈ విషయం తెలిసి మాధవను మా దగ్గరికి నువ్వెందుకు తీసుకురాలేదు? తనే అన్నాడు, ఏమని? మీ నాన్నగారి కోపం కాస్త తగ్గిన తర్వాతే నేను అక్కడికి తీసుకుపోతారని చెప్పావే. చెప్పలా? ఇన్ఫాక్ట్ నన్ను ఈ కుటుంబంలో కలపడానికి తనని తాను చులకన చేసుకుంటూ ఒక పనివాళ్ళ ఇంట్లో చేరాడు. ఇన్నేళ్లైనా ఆ రోజు రాలేదే అన్న వేదన మనసులో ఉంచుకుని బాగా ఫీల్ అవుతున్నాడు. నాకు స్పాట్ పెట్టాడు. నువ్వు తెలివి తక్కువవాడవనే అనుకున్నావు, కానీ ఇంత మంచివాడవని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. మీకు నా కృతజ్ఞతలు. అది సరే అంకుల్, ఇవాళ మీ భాష వేరే రకంగా ఉంది. ఎందుకని? చిన్న పాప చేతులు చిక్కున్నాడు. చిన్న వయసులో నా తెలుగు భాష ఇదేనమ్మా. ఆ యాస మధ్యలో బావ వాళ్ళ ఊళ్ళో వచ్చింది. మధ్యలో వచ్చిందని మధ్యలోనే వదిలేసా. వెరీ గుడ్. అయ్యో జడ్జి, 1 minute. ఒక ముఖ్యమైన విషయం, వీడు మాధవన్న సంగతి మన మధ్యనే ఉండాలి. ఆ రాజమానుకి గాని నా కొడుకు గాని తెలిసిందో చంపేస్తారు. కరెక్ట్. ఏయ్, ఎవరినమ్మా? నిన్నేరా. నువ్వు బుద్ధిమంతుడు అని అందరూ అనుకుంటున్నారు. అది అలాగే మెయింటైన్ చెయ్యి. ఏంటి? అలాగే బాబు గారు. ప్లేట్లు ఎండిపోతున్నాయి, తొందరగా తీ. ఇప్పుడే తీసేస్తాను. ఉమ్. వీడికి ఎంత పొగరు. బెనర్జీ, వచ్చేస్తాను అన్నయ్య గారు. అయ్యో సాబ్, ఇక్కడ రక్త సంబంధం బయటపడింది సార్. అశోక్ వాళ్ళ బిడ్డ అంటున్నారు. ఏమీ సమజ్ కాలేదు సార్. ఇక 2 రోజులే టైం. లేదంటే మనమే లేపేద్దాం. ఆ జడ్జిని మాత్రమే కాదు, వాడిని కూడా. ఓకే సాబ్. వాడికి ముందు ఈ ఇంట్లో ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించకూడదు. ఏదైనా ఐడియా ఇవరా? ఐడియా ఉంది.
మిస్టర్ రాజమాన్, గిటార్ లో బాంబు పెట్టి జడ్జిని చంపాలనుకున్న వాడిని నేను. సారీ, అనవసరంగా అందరూ నిన్ను అనుమానించారు. ఎంత అమాయకులు. వాడు నిజం చెప్పినా నమ్మకుండా ఎలా నవ్వుకుంటున్నారు. నన్ను పట్టుకోలేరు. ఐఎమ్ వెరీ క్లవర్. గుడ్. కానీ సంగీతం మీద ఉన్న తపనతో ఆ పియానో మీద మాత్రం చెయ్యి పెట్టకు. ఎందుకంటే ఈసారి బాంబ్ ని జడ్జి గారింటి పియానోలో పెట్టాను. అవును, ఆ పియానోని వాయించడం ఆపితే నెక్స్ట్ సెకండే ఆ వాయించేవాడు పీస్ పీస్ గా చెల్లా చెదరవుతాడు. వాయిస్తూనే ఉంటే పేలదు, కానీ ఎంతసేపు అని వాయిస్తాం. అవును కదా. ఈ నిజం బయటపడిందో నెక్స్ట్ డే నువ్వు ప్రాణాలు నేను ఆల్రెడీ పియానో వాయించడం మొదలెట్టానే. అయితే నీ చావు నీ చేతి వేళ్లలో ఉంది. రేయ్, ఆపురా. నా తల పేలిపోయేటట్టుగా ఉంది. ఆపితే నా తల పేలిపోతుంది. ఇప్పుడే పేలిపోయేటట్టుంది. ఆ పేలటం కాదు, చెయ్యి తీశారనుకో. వద్దు, చెప్తే చచ్చిపోతాను. నా కొట్టి మ్యూజిక్ నచ్చదు. నాకు ఆట కావాలి, పాట కావాలి. పాట ఎక్కడుంది? ఆట ఎక్కడిచ్చారమ్మా? ఓ చక్కని స్టేజ్ షో ఏర్పాటు చేద్దాం. అమ్మగారి ప్లానే ప్లాన్. సూపర్. ఓకే, రాజారాణిలు ఎక్కడా? మీకు మేకప్ ఎందుకు అమ్మగారు? కూర్చొని షో చుట్టమే కదా. షో చూసినా షోగ్గా చూడాలిరా. అమ్మా, ఆ పెదాల రంగు ఎన్టీఆర్ టైంలో కొన్నది కదా. అవును. ఆయన పోయిన తర్వాత కూడా ఆ రంగుల కల్లా ఫీలింగ్ లోనే ఉన్నారంటే. రేయ్, ఏం కూసావు? ఏం లేదమ్మా, షో జరిగేటప్పుడు నేను చేయాల్సిన పని ఏంటా అని ఆలోచిస్తున్నా. ఎక్కడో నుంచి సాంబ్రాణి గడ్డలు వెలిగించరా. ఆ, సామ్రాట్. తెచ్చుకోండి. అయ్యో వద్దు. ఏయ్, నేనే రాసుకుంటాను. ఇలా పోస్తారా? అందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయ్యో అంటుకుంది. ఇంకా ఎందుకు ఎలుకులు? రామ్మా. అయ్యో, ఈయనకేమైంది? మ్యూజిక్ డైరెక్టర్, హలో హలో హలో. లైన్ డెడ్. కలగన్నానా? రచ్చి బుద్ధి లేదు. ఇక మీదట ఇంట్లో ఏది వాయించకూడదు. ఇప్పుడేం చేస్తున్నావురా? ఓహో, ఇదే పనే. ఏయ్, ఏంటి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఇక మీద ఈ తుపాకీలకి బాంబులకి భయపడతాననుకోవద్దు. నువ్వు ఎలాగూ జడ్జీలు చంపేది లేదు. అనవసరంగా భయపడి నేను ఎందుకు రావడం? బోరు కొడుతుందిరా. ఏయ్ బావా, నువ్వు అలా అనుకుంటూనే ఉండు. ఇంకొక రోజులో ఆ జడ్జిని లేపేయకపోతే హలో, నన్ను నువ్వు చంపేది నిజమైతే ఈ పాలు తీసుకెళ్ళు. జడ్జి గారు రూమ్ లో ఉన్నారు. నెత్తి మీద ఒక పోటు పొడిచి నోట్లో పాలు పోసిరా. అందరూ వచ్చి చూసిన తర్వాత నేను వచ్చి చూస్తా. వెళ్ళు. ఇదేంటి, ఎప్పుడు వాడు బెదిరిస్తే మనం భయపడతాం, ఇప్పుడు మనం బెదిరిస్తే వాడు భయపడుతున్నాడేంటి? ఈ రోజు నుంచి వాడిని ఇలాగే భయపెడతాం. వీడు భయపడ్డు, వీడు టెర్రరిస్టే. ఆగరా, ఇప్పుడు చెప్తున్నాను రా. ఆ జడ్జిని మాత్రమే కాదు, నిన్ను కలిపి 2 రోజుల్లో నేను చంపలేదో నేను ఇబ్రాహిం రావుతర్ని కాదురా. ఏంటి పేరు మార్చుకోబోతున్నావా? నీకది తప్పదులే. 1 2 3. నా తప్పేం లేదమ్మా. నేనెంత చెప్పినా వాళ్ళు వెళ్ళలేదు. మనందరం కలిసి హాలిడేస్కి వచ్చాం. నువ్వు ఇలా దిగాలుగా ఉంటే ఎలాగమ్మా? నీ పుట్టినరోజు నాడే మీ అమ్మ చనిపోయిందని ఇలా ఎన్నేళ్లను తలుచుకొని బాధపడతావమ్మా. అవునా ఆంటీ, మీరు సాడ్ గా ఉంటే మేమెలా హ్యాపీగా ఉంటాం? రే, బూస్ తీసుకొచ్చాను లేవరా. లెమ్మంటే ఇదే అలవాటైపోయింది. మాధవా, ఎవరైనా మాధవ్ని చూసారా? రోజు చెప్పే మాటే, నాకు తెలీదు. పోవే గడుగ్గాయ్. తారా తింటూ రాసుకోమా. మాధవా, రే మాధవా, ఎక్కడికి వెళ్ళాడు వీడు? తర్వాత వెతకొచ్చు. నీ కూతురు ఏడుస్తోంది, ముందు దాని సంగతి దాని చూడు. సంగతి ఆయన చూసుకుంటా. ఏయ్, జాగ్రత్త. నా గారభం ఎక్కువ. ఏయ్,
గార్లని ఖాళీ చేయకు, వాడికి గార్లంటే చాలా ఇష్టం. ఎప్పుడో తిన్నాడమ్మా? తిన్నాడా? ఆ, ఎప్పుడు? పొద్దుటే తిని వెళ్ళిపోయాడే. ఎక్కడికి? ఏదో ముఖ్యమైన సబ్జెక్ట్ ఉందని వెళ్ళాడు. ముఖ్యమైన సబ్జెక్టా? పై గోలీనా కింద గోలీనా? పై గోలి. నేనే గెలిచాను. ఒరేయ్, మీ నాన్నరా? నన్ను కొట్టకండి అన్నా. కొట్టు, నన్ను కొట్టు. నీకు తెలియదమ్మా వాడేం పని చేశాడు? లేబర్ నాకు పిల్లలు తెలుసు, నేనే వాడిని పంపాను. వాట్? ఏంటి వాట్? ఇందులో తప్పే ఉంది. లోపలే మగ్గుతుంటే లోకం తెలియదని నేనే వాడిని అప్పుడప్పుడు బయటికి పంపుతున్నాను. అవును, గోళీలు ఆడితే తప్పేంటి? ఇవాళ గురి చూసి కొట్టేవాడే రేపు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అర్థం చేసుకో. అయ్యో, ఏది చూపించు. ఏంటనే వాతలు తెలియలా కొట్టా? నువ్వు మనిషివా మృగానివా? నువ్వు మ్యాజిస్ట్రేట్వి. నువ్వు డైలీ క్రిమినల్స్ ని చూస్తావుగా, అందుకే నీ కొడుకు కూడా నీకు క్రిమినల్ గా కనిపిస్తున్నాడు. ఈయన ముందు నుంచోదురా. కన్న కొడుకని కూడా చూడకుండా ఎలా కొట్టాడో చూడు. అనయ్య, నువ్వు పెద్ద మ్యాజిస్ట్రేట్వే కావచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నువ్వు విను. పుట్టేటప్పుడు పిల్లలందరూ మంచి వాళ్లే. పెరిగేప్పుడు వాళ్ళు మంచివాళ్ళు అవ్వటం చెడ్డవాళ్ళు అవ్వటం మనం పెంచటంలో ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు చూసినా కోర్టు గురించి కేసుల గురించి ఆలోచిస్తా. నెలలో 2 రోజులు వీడి గురించి ఆలోచించి చూడు. వీడు మారతాడు, నువ్వు మారతావు. రారా పోదాం. ప్లీజ్ రా, చెప్పిన మాట వినరా. రే ఏడవకురా, మేము అందరం ఉన్నావురా. మోహన్, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక వీడు రేపటి నుంచి స్కూల్ కు రాడరా. బాంబ్ కేసులో వీళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు కదరా, దానికి రేపు తీర్పు చెప్తారట్రా. ఖచ్చితంగా ఉరి శిక్ష యావజ్జీవ శిక్ష పడుతుందంట్రా. అందుకని వీళ్ళమ్మ వీడిని తీసుకొని రేపు ఊరోజులు వెళ్ళిపోతుందంట్రా. అందరినీ మిస్ అవుతున్నందుకు ఏడుస్తున్నావా? మా నాన్న ఎంత మంచివాడో తెలుసా? ఆయన లేకుండా ఎలా ఉండగలనురా? నా మీద ఆయనకి ఎంత ప్రేమో తెలుసా నీకు? మీ నాన్న నిజంగా మంచివాడా? అవునరా. ఏడవకురా, నాకెటూ అమ్మ లేదు, నీకైనా అమ్మ ఉండాలి. దిగులు పడకు, మీ నాన్నకి ఏమీ కాదు, నేనున్నానుగా. అమ్మమైనంత మాత్రాన నాకేం ప్రయోజనం? 6 ఏళ్ల చిన్న పిల్లని నాకు నేనే కలుపుకు తింటుంటే 10 ఏళ్ల ఆ పోకిరిగాడికేమో నువ్వు కలిపి పెడుతున్నావు. ఏం చేయమంటావు? తినిపిస్తే గానీ వీడు తిండవు, అలా అలవాటు పడ్డాడు. నువ్వు నాకమ్మవా వాడికమ్మవా? మీ ఇద్దరికి. చూడమ్మమ్మా, నీకమ్ముందిరా, వాడికి అమ్మలేదుగా. పాపం వాడికి అమ్మ లేదు, నాన్న ప్రేమ లేదు. అదేగా నువ్వు రోజు చెప్పే కదా. తినవే. ఇట్స్ ఓకే. ఏమిటా నవ్వులు? టైం 7:30 అయింది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళొద్దు, తొందరగా తిరిగి పడుకోండి. ఏమిట్రా ఇది? సాంబార్లో ఎంత ఉప్పేసావు? ఎలాగైనా వంట చేయటం బుద్ధి లేదు? వేసానండి అయ్యా. అందరూ తింటున్నారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అవును, ఏంటమ్మా, సాంబార్ అన్నం తినే చెప్తున్నాను. నీ సాంబార్లో ఉప్పు వేసిందాన్ని నేను, కానీ శిక్షేమో వాడికి. ఏం జడ్జివో. ఎందుకు చేసావు? చెప్తాను విను. ఎవడో బాంబు పెడితే ఎవడో చచ్చాడు. అందుకు మందుకుండు సామాన్లు అమ్ముకునే వాడిని పట్టుకుని వాడికి శిక్ష వేయటం ఏ న్యాయం? ఎవరి గురించి నువ్వు అనేది? చిన్నస్వామి, తీర్పు ఇవ్వబోతున్నావుగా. వాడి కొడుకు వీడి క్లాస్మేట్ అట. వాడు ఏడుస్తుంటే వీడు చూడలేకపోతున్నట పాపం. రేయ్, నీతో పాటే ఆ స్కూల్లో కలెక్టర్ కొడుకు, లాయర్ కొడుకు, పోలీస్ వాడి కొడుకు చదువుతున్నారు. కానీ నీకు ఆ బాంబులేస్తే చిన్న సోయ కొడుకు ఫ్రెండా? ఊరుకోరా, వాడు తల్లి పిల్లాడు, కొట్టుకురా. ఎరా, నీకింకా సరిగ్గా 10 ఏళ్ళు కూడా నిండలేదు, కానీ ఇన్ని నెలలుగా విచారణ చేస్తున్న నాకు తీర్పు ఎలా చెప్పాలో నువ్వు నేర్పుతున్నావా? అవును, ఈసారి నీది ఎన్నో ర్యాంక్? 5th ర్యాంక్. నేను అడిగింది వాణ్ణి. ఎన్నో ర్యాంక్? 5th. అంటే నీకన్నా 4 తెలివైన వాళ్ళు ఉన్నారు కదా నీ క్లాస్ లో, వాళ్లతోనే ఫ్రెండ్షిప్ చేయి, లేదంటే తోలు చేస్తాను. ఏంటి చూస్తున్నారు? లోపలికి. సరే, ఊరుకో నాన్న, ఊరుకో.